మన ఇంజాపూర్ కమాన్ నుంచి 1 కిలోమీటర్ దూరం వచ్చినట్లయితే లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం అని చెప్పి మనకు కనబడుతుందండి. అతి పురాతనమైనటువంటి ఆలయం అన్నమాట. ఈ ప్రాంగణంలో ఒక 3-4 ఆలయాలు మనం చూడగలుగుతాం. జూలై 2 నా జన్మదినం అన్నమాట, అంటే నా పుట్టినరోజు. ఈరోజు నేను సొన్న మేడం అలా మా కారులో ఈ ఆలయానికి రావడం అనేది జరిగింది. ఇక్కడ మనం ఆలయంలో చూసినట్లయితే పురాతనమైనటువంటి కట్టడాలు ఇక్కడ మనకు కనిపిస్తాయండి. ఒక ప్రాంగణం, ద్వారాలు కూడా ఉత్తర ద్వారము, దక్షిణ ద్వారము ఇలా మనకు కనిపిస్తూ ఉంటాయండి. అలాగే ఇక్కడ ఒక రాతితో చేసినటువంటి ధ్వజస్తంభం అనేది మనకు ఉంటుంది. అలాగే నాగబంధం కూడా మనకు ఉంటుంది. ఏదైనా సర్పదోషాలు ఉన్నట్లయితే అవి కూడా పోతాయి అన్నమాట. ఒకవేళ వీలున్నట్లయితే తప్పనిసరిగా ఈ ఆలయానికి, ఇది మన బిఎన్ రెడ్డి కాలనీ నుంచి కూడా దగ్గర అవుతుందన్నమాట. ఇటీవల ఈ ఆలయాన్ని బాగానే అభివృద్ధి చేశారు. ఇక్కడ ఒక రావి చెట్టు మనకు ఉంటుంది. వెంకటేష్ గారు, ఇది రావి చెట్టే కదా? రావి చెట్టు, వేప చెట్టు, రావి చెట్టు. ఓం నమో వెంకటేశాయ. నగరంలో నిజంగానే నేను చెప్తున్నాను కదా, లక్ష్మీ వెంకటేశ్వర ఆలయాలు అనేవి చాలా తక్కువనే ఉంటాయి. అలాగే ఇది ప్రాంగణం కూడా పెద్ద ప్రాంగణం. ఇది ఆ వెంకటేశ్వరుడు మనకి చల్లటి దీవెనలు ఇస్తూ ఉంటారు. పురాతన ఆలయాలు, పురాతన సంపదను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరిపైన ఉందన్నమాట. ఓం నమో హనుమాన్కి జై హనుమాన్, జై జై హనుమాన్కి. హనుమంతుల వారి విగ్రహం ఒకటి మనకి ఇక్కడ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయానికి ఎదురుగా కనబడుతుంది. ఎలా ఉంది వెంకటేష్? ఆలయానికి వచ్చిన తర్వాత చాలా ప్రశాంతంగా, ఆ మెట్లు కూడా చూడండి. ఒక్క నిమిషం కూర్చోండి సొన్న మేడం, నిజంగా చెప్తున్నా కదా నేను. కూర్చోవడం వల్ల కూడా మనకి ఎంతో మానసిక ఆనందం అనేది మనకి లభిస్తుంది అన్నమాట. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. నిజంగానేనండి. నగరంలో చాలా పురాతనమైనటువంటి ఆలయాలు చాలా ఉన్నాయన్నమాట. ఇలాంటి ఆలయాల్లో ఈ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా ఒకటి అన్నమాట. ఇక్కడ పర్వదినాల సందర్భంగా చాలామంది భక్తులు వస్తుంటారు. చాలా ఉత్సవాలు కూడా నిర్వహిస్తుంటారు అన్నమాట. ఈ లొకేషన్ చాలా ఈజీ. అదండి, ఇది ఏ రోడ్ అంటారు? ఇది మన ఇంజాపూర్ రోడ్డే కదా? ఇంజాపూర్ నుంచి హైదరాబాద్ వెళ్ళే రోడ్ అన్నమాట. కమాన్ నుంచి కూడా వచ్చేయచ్చు మనం చాలా ఈజీగా. అదండి మరి ఈ ఆలయము, దీని విశిష్టత అన్నమాట. అంటే కోరిన కోరికలు నెరవేర్తే ఇవన్నీ కూడా సాధారణమే. కాకపోతే ఏంటంటే పురాతన ఆలయ దర్శనం యొక్క ఈ చెట్టు ఏం చెట్టు ఇది కానీ సైనింగ్ ఆఫ్ అండి. వెంకట్ ఫ్రమ్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం. చూసారండి ఈ ప్రాంగణం. చక్కగా భక్తులు ఎంతో చక్కగా ఆ దేవుని యొక్క కీర్తనలు ఆలపిస్తున్నారు. అయ్యగారు, ఇదే ప్రాంగణంలో ఇంకో ఆలయం కూడా ఉంటుంది కదండి, ఇక్కడ కామేశ్వరి ఆలయం, కామాక్షమ్మ. సార్ ధన్యవాదాలు సార్, చాలా మంచి ఆలయంకి వచ్చాం సార్. చాలా చాలా మీరు మనస్ఫూర్తిగా నమస్కారం సార్ మీకు. ఆ దేవునికి మీరు నిజంగానే ఇలా భక్తులని నిజంగానే పరవశించుకోవడం అనేది మనం చూస్తూ ఉంటాం అన్నమాట. మళ్ళీ ఈ ఆలయం నుంచి వేరే ఒక ఆలయంలోకి వెళ్తున్నాం. నేను గతంలో కూడా ఈ ఆలయం గురించి కొన్ని వీడియోస్ అనేవి చేసి పెట్టానండి. ఇంకా కూడా చూడవచ్చు. అంటే మనం వీకెండ్స్లో కూడా ఇలా రావచ్చు అనమాట. పెద్ద ప్రాంగణం అనేది ఉంటుంది. కొంతమంది భక్తుల్ని మనం చూసాం చక్కగా సంకీర్తనలు. మేడం గారు ఆ వెంకటేశ్వర గురించి కీర్తన పాడుతున్నారు. వెంకటేశ్వర కీర్తన, వెంకటేశ్వర కీర్తన పాడుతున్నారు. చాలా ಸಂತೋಷ ಮೇಡಮ್. ಮೇಡಮ್ ಕನ್ನಡ ಕೀರ್ತನ ಕನ್ನಡಾಲ ನನಗೆ ಸ್ವಲ್ಪ ಸ್ವಲ್ಪ ಕನ್ನಡ ಗೊತ್ತು. ಶಿಕ್ಷೆ ಮಾಡಿದ್ರಿ. ವನಸ್ಥಲಿಪುರಂ.
కొత్తపేట అల్కాపురి. ಚೆನ್ನಾಗಿ ಟೆಂಪಲ್ ಸರ್, ಚೆನ್ನಾಗಿ. ಇದು ನಾವೆಲ್ಲ ಸಣ್ಣ ಫಂಕ್ಷನ್ ಮಾಡ್ಕೊಳ್ಬೋದು. 20-30 ಬಂದರೆ ಅಡಿಗೆ ಇಲ್ಲೇ ಸೇವೆ ಮಾಡ್ಕೊಂಡು ಮಾಡ್ಬೋದು. ಎಸ್ ಸರ್, ವಿ ಶುಡ್ ಡೂ ಸರ್, ಸೇವಾ ವಿ ಶುಡ್ ಡೂ. ಸೇವೆ ಮಾಡ್ಕೊಂಡು ಪ್ರಸಾದ ನೈವೇದ್ಯ ಮಾಡ್ಕೊಂಡು ಇಲ್ಲೇ ನಿನಗೆ ಕನ್ನಡ ಭಕ್ತಂಗಲ್ ಎನಿಥಿಂಗ್ ಯು ವಾಂಟ್ ಟು ಸೇ ಅಬೌಟ್ ದಿಸ್ ಟೆಂಪಲ್ ಟು ಅವರ್ ಕನ್ನಡ ಡಿವೋಟೀಸ್? ಅಲ್ಲ, ಎಲ್ಲರೂ ಖಂಡಿತ ಬರ್ರಿ. ನಾವು ಕೂಡ ಯೂಟ್ಯೂಬ್ನಿಂದ ನೋಡಿವಿ, ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್. ತಿಳ್ಕೊಂಡಿವಿ. 200 ವರ್ಷ ಹಿಂದದ್ದು ಅವಾಗಿಂದು ಅಖಂಡ ದೀಪ ಇಟ್ಟಾರ, ಅದು ಶಾಂತ ಆಗಿಲ್ಲ, ಇನ್ನೂ ಮುಂದೆ ಎಸ್ ಸರ್, ಹೀಗೆ ನಡೀತಾ ಇರಬೇಕು. ದೇವರ ಅನುಗ್ರಹ. ನಾವು ಭಕ್ತಾದರೂ ಬರಬೇಕು, ನೋಡ್ಬೇಕು. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు చూసామండి, భక్తులు పరవశంతో చాలా చక్కగా మాట్లాడాలని మనం అబ్జర్వ్ చేసాం. ఇక్కడ ఈరోజు వెదర్ కూడా చాలా 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 బాగుందండి. సైనింగ్ ఆఫ్ వెంకట్ ఫ్రమ్ లక్ష్మీ వెంకటేశ్వర టెంపుల్.